This call is now being recorded. ఓకే, ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడను నేనే పార్ట్ 5. సో దేవుడు నిన్న కొన్ని అంశాల గురించి మాట్లాడాడు. మూర్ఖుడైతే పోరునే కోరుకుంటాడు, శాంత స్వభావాన్ని కోరుకోవాలి. సో మనకు చాలా మంది కూడా వృద్ధాప్యం వచ్చినాక కూడా గొడవలు పెట్టుకుంటారు, కొట్లాటలు పెట్టుకుంటారు. సో అదన్నీ కూడా మన వృద్ధాప్యంలో ఎఫెక్ట్ పడతాయి. సో అన్ని అంశాల గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటే ఆయన కాపాడేది ఆయన కాపాడుతాడు. ఆయన కాపాడుతాడు కదా అని మనం నిర్లక్ష్యంగా ఉండొచ్చా? అది కరెక్ట్ కాదు. తినాల్సిన సమయంలో తినాలి, ఆడుకోవాల్సిన సమయంలో ఆడుకోవాలి, పని చేయాల్సిన సమయంలో మనం పని చేయాలి, మనం చేయాల్సింది మనం చేయాలి, తర్వాత దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఈరోజు ఇంకేం అంశాలు బోధించబోతున్నాడు. సో సామెతలు 20వ అధ్యాయం 9వ వచనంలో నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను. సో ఏమంటున్నాడు? నా హృదయంను శుద్ధపరచుకొని ఉన్నాను. సో మార్నింగ్ లేవగానే మనం స్నానం చేస్తాము, మన శరీరాన్ని శుద్ధపరచుకుంటాము, మన గృహాన్ని శుద్ధపరచుకుంటాము, మన యొక్క ఇంట్లో ఉన్న పాత్రలను శుద్ధపరచుకుంటాము కానీ మన హృదయాన్ని శుద్ధపరచుకోము. సో పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతి అనుకున్న దగిన వాడేవాడు. సో పాపాన్ని పోగొట్టుకొని నేను పవిత్రుడనైనా అనుకున్న వాడేవాడు. సో ఇది పాపాన్ని పోగొట్టుకోవాలి. ఎంత వీలైతే అంత మన లోపల నివసిస్తుంటదండి. ఎక్కడో ఒక దగ్గర కోపము, ఎక్కడో ఒక దగ్గర అసూయ, ఎక్కడో ఒక దగ్గర పాపము మన శరీరంలో నివసించకుండా మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి. హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. చాలా మంది దేహాన్ని శుద్ధీకరిస్తారు ప్రతిరోజు, కానీ హృదయాన్ని శుద్ధీకరించారు. ఎంత వీలైతే అంత మనకు శుద్ధ మనస్సు రావాలని ప్రార్థించుకోవాలండి. ఎందుకంటే కొంతమంది మనందరికీ తెలుసు 50 years 60 years 70 years 80 years వచ్చినా కూడా వాళ్ళ హృదయం చెడిపోయిన లాగానే ఉంటుంది. అంటే వాళ్ళు ఒక 10 మందికి చెప్పే పొజిషన్ లో ఉన్నా కూడా ఇంకా చెప్పించుకునే పొజిషన్ లో ఉంటారు. సో అలా ఉండకుండా మన హృదయం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి. సో ఇది మనకు వృద్ధాప్యం వచ్చిన వరకు ఇదంతా కూడా మనకు అడ్వాంటేజ్ అవుతుందండి. మనము ఈ ఏజ్ లో మాట్లాడిన మాట, ఈ ఏజ్ లో మనము చేసిన క్రియలు అవన్నీ కూడా మన వృద్ధాప్యంలో మీద పడతాయండి. పాపము పోగొట్టుకొని పవిత్రుడైన అనుకున్నవాడు ఎవడు? సో పాపాన్ని పోగొట్టుకోవాలి. సో అందుకే మన ఏజ్ మీద పడ్డా కొద్దీ ఇంకా మనము ప్యూరిఫై కావాలా వద్దా? ఇంకా మనం పవిత్రులుగా కావాలా వద్దా? ఇంకా మనం శుద్ధీకరించుకోవాలా వద్దా? ఎస్, మన ఏజ్ మీద పడ్డా కొద్దీ ఇంకా పవిత్రగా మారాలి, ఇంకా శుద్ధీకరించుకోవాలి, ఇంకా మనము ప్యూరిఫై కావాలి, ఇంకా మనము మెచ్యూరిటీ లెవెల్ ఇంక్రీజ్ కావాలి, ఇంకా మనకు జ్ఞానం ఎదగాలి, ఇంకా వాక్యంలో ఎదగాలి, ఇంకా దేవుళ్ళు ఎదగాలి. సో ఎక్కువ ఫోకస్ మనము శుద్ధీకరణ. ఒకటి, మనసు శుద్ధిగా ఉన్నదనుకోండి, మనకు అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగా వస్తాయండి. సో మనిషి శుద్ధీకరంగా లేకపోవడమే, మనసు హృదయం శుద్ధీకరంగా లేకపోవడం వల్లనే నానా విధములైన శోధనలు, నానా విధములైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. సో సామెతలు 20వ అధ్యాయం 11వ వచనం, బాలుడు సైతం తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను. సో బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను. చూసారండి, మన చేష్టల వల్ల మనం పరిశుద్ధులమైనమా యథార్థులమైనమా తెలుస్తుందట మన చేష్టల వల్ల. అందుకే మనము ఎదిగిన కొద్దీ మన చేష్టలు మారాలా వద్దా? కొంతమంది అంటారు వీడికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినా కూడా పిల్ల చేష్టలే ఉన్నాయి అంటారు. అవును కదండి, కొంతమందికి బాల్యంలో ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తుంటారు, పిల్ల చేష్టలు. సో బాలుడు సైతం తన నడవడి శుద్ధమైనదో కాదో, సో అంటే పిల్లలు కూడా నుంచే వాళ్ళు నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను. అంటే మన ప్రవర్తన ఎప్పుడైనా కూడా మన చేష్టల వల్ల తెలుస్తుందండి. మన యొక్క శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో మన ప్రవర్తనల వల్ల, మన చేష్టల వల్ల తెలుస్తుంది. అందుకే మీరు కూడా గమనించండి, మీ చుట్టూన్న సమాజంలో 50 ఏళ్ళు వచ్చిన, 60 ఏళ్ళు వచ్చిన, 70 ఏళ్ళు వచ్చి, 80 ఏళ్ళు వచ్చి, లేకపోతే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు, వెదర్ దే ఆర్ క్యారింగ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఏజ్ విత్ ద నాలెడ్జ్ ఆర్ నాట్. కొంతమంది నేను చూసానండి 30 సంవత్సరాలే కానీ మంచి నాలెడ్జ్ తో ఉన్నారు వాళ్ళు. 30 సంవత్సరాలు 25 సంవత్సరాల పిల్లలు కూడా కొంతమంది మంచి దైవ జ్ఞానంతో నిండుకొని ఉన్నారు, అండ్ డిసిప్లిన్ ఉన్నారు, మంచి శుద్ధమైన మనసుతో ఉన్నారు, హంబుల్ హార్టెడ్ తో ఉన్నారు చాలా మంది కూడా. కొంతమందికి మళ్ళీ 50 ఏళ్ళు వచ్చినా కూడా పిల్లలు ఉన్నా కూడా ఆ త్రాగుతున్నారు, లేకపోతే ఇతర పరాయి స్త్రీని పరాయి పురుషుని పట్టుకొని తిరుగుతున్నారు. సో వాళ్ళంతా అపరిశుద్ధమైనది. ఇప్పుడు మనందరం చూస్తున్నాము సొసైటీలో కూడా. సో పెళ్ళైంది, 2 పిల్లలు 3 పిల్లలు, పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఆయన ఆ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ హృదయం ఎలా ఉంది? శుద్ధంగా ఉందా?
అపరిశుద్ధంగా ఉంది. వాళ్ళ హృదయం యథార్థంగా ఉందా? లేదు. దేవుడి దృష్టికి చెడిపోయినట్టు ఉంది. వాళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయి? పోకిరి చేష్టలు అవన్నీ కూడా. సో అంటే ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలుండి పెళ్ళిడికొచ్చిన పిల్లలొచ్చినా కూడా పరాయి స్త్రీతో, పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటే అది వాళ్ళకు జ్ఞానము లేదు, వాళ్ళకు తెలివి లేదని అర్థము. సో వాళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయి? వి విచారకరంగా ఉన్నాయి. వాళ్ళ చేష్టలు అతి మూర్ఖంగా ఉన్నాయి. సో వినగల చెవి, చూడగల కన్ను ఈ 2 యెహోవాయే కలగజేసినవే. సో వినగల చెవి, చూడగల కన్ను ఈ 2 యెహోవా చేసినవే. లేవీంకి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండున యెడల ఆహారము తిని తృప్తి పొందువు. సో మనకు కష్టపడి పని చేయాల్సిన సమయంలో కష్టపడి పని చేయాలి. ఆహారం తిని తృప్తి పొందుదువు. చూసారా అండి వాక్యము? మనం తిని తృప్తి పొందుతుంటున్నామా? ఆత్మ ఆహారం తిని మేల్కొని ఉండిన యెడల అన్ని విషయాలలో మనం మేల్కొని ఉండాలండి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. సో నిద్రయందు కష్టపడి పని చేయాల్సిన సమయంలో కష్టపడి పని చేయాలి. ఇప్పుడు చాలా మంది 25, 30 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళు పని చేయరు. సో వాళ్ళు వాళ్ళు ఉద్యోగానికి వెతుక్కోరు. లేకపోతే ఇంట్లో వంట పని గాని పెళ్ళైనాక కూడా 10 దాకా వాళ్ళు లేవరు. 11 దాకా లేవరు. వాళ్ళు పడుకోవాలనే ఆసక్తి ఉంటుంది. నీవు మేల్కొని యెడల ఆహారము తిని తృప్తి పొందుదువు. సో మనం నిద్రయందు ఆసక్తి విడవాలి. కష్టపడి పని చేయాల్సిన సమయంలో కష్టపడి పని చేయాలి. ఎందుకంటే ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా మనం పని చేయలేము. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పని చేయలేము. మనం పని చేసి కష్టపడి సంపాదించుకునే ఏజ్ ఏదంటే 22-50 ఇయర్స్ మధ్యల. ఇది మనం కష్టపడి పని చేసుకోవాల్సిన సమయము. ఈ సమయంలో కష్టపడి పని చేసుకోవాలి. నిద్రయందు ఆసక్తి ఈ ఏజ్‌లో పడుకున్నాం అనుకోండి 22-50 ఇయర్స్ మధ్యలో ఎక్కువగా పడుకున్నాం అనుకోండి. అంటే ఏ పని చేయకుండా సరే ఇటు పని చేసి అలసిపోయి రెస్ట్ తీసుకున్నావంటే పర్లేదు. ఏ పని చేయకుండా కూడా కొంతమంది పడుకుంటారు. ఇంటి పని చేయరు, వంట పని చేయరు, అలాగే ఉద్యోగం పని చేయరు, ఈ ఉద్యోగం చేసుకోరు, పిల్లల్ని పెంచరు, పోషించలేరు. సో అలాంటి వాళ్ళు కూడా సోమరిలా ఉన్న వాళ్ళందరూ కూడా తిని తృప్తి పొందలేరండి. సో మేల్కొని ఉండేలా ఆహారం తిని తృప్తి పొందుదువు. సో మన జీవితం ఎలా ఉండాలంటే మంచిగా తిన్నా కూడా కడుపు నిండా తిన్నా కూడా మనకు తృప్తిగా ఉండాలి. అంటే కొంతమంది ప్రతిరోజు ఆహారం తీసుకుంటారు. కానీ ఎంతమంది తృప్తిగా తీసుకుంటారండి? ఎంతమంది ఆహారాన్ని తిని తృప్తి పొంది అంటే మనశ్శాంతిగా తింటున్నారండి? చాలా మంది ఇళ్లలో కష్టాలు, చాలా మంది ఇళ్లలో బాధలు, చాలా మంది ఇళ్లలో ఆహ్, సమస్యలున్నాయి. ఆ సమస్యలతోటి వాళ్ళు అన్నం తిని తృప్తి పొందలేకపోతున్నారు. చూసారా అండి? ఇవన్నీ కూడా మనము ఈ ఏజ్‌లో చేస్తున్న తప్పులే అప్పటికి మన మీదికి వస్తుంటా ఉంటాయి. తిని తృప్తి పొందు. అందుకే ఎంత వీలైతే అంత మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. ఎంత వీలైతే అంత మెంటల్ టెన్షన్స్ తగ్గించుకోవాలి. ఫైనాన్షియల్ టెన్షన్స్ తగ్గించుకోవాలి. హెల్త్ టెన్షన్స్ తగ్గించుకోవాలి. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా ఇప్పుడు ఏదైతే కాపాడుకుంటామో మన వృద్ధాప్యంలో అవే మనల్ని కాపాడుతాయండి. మనం జాగ్రత్తగా ఎలాగైతే ఉంటామో మన వృద్ధాప్యంలో అవే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. బంగారము విస్తారమైన ముత్యములను కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. సో బంగారము విస్తారమైన ముత్యములు కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. చూసారా అండి? ఇది ఇంపార్టెంట్. సో తెలివి ఉచ్చరించు పెదవులు అంటే జ్ఞానముతో మాట్లాడాలి మనం ఏది మాట్లాడినా. కొంతమంది అంటారు కదా, కొంతమంది మాట్లాడితే ముత్యాలు రాలుతాయని. కొంతమంది మాట్లాడితే మీనింగే ఉండదు. సో అలా ఉండొద్దండి. మనము ఏజ్ మీద పడ్డా కొద్దీ మనకు ఆ కామన్ సెన్స్ అనేది రావాలి. ఏజ్ మీద పడ్డా కొద్దీ మనందరికీ జ్ఞానం అనేది ఉండాలి. తెలివి అనేది ఉండాలి. సో మనము ఇంకా చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేయొద్దు. ఇంకా మధ్య మధ్య ఏజ్ లాగా బిహేవ్ చేయొద్దు. ఇప్పుడు ఒకప్పుడు అంటే పిల్లల్ని తిట్టాము, పెంచాము. కానీ మన ఏజ్ మీద పడ్డ తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళైనాక కూడా తిడుతున్నారు చిన్న పిల్లల్ని. అలా తిట్టొద్దండి. అది మంచి పద్ధతి కాదు. పిల్లల్ని ఇప్పుడు 50, 60 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని శపిస్తున్నారు. శపించొద్దండి అలా. అది దేవుడి చిత్తం కాదు. దేవుడిచ్చిన గిఫ్ట్ అది. సో ప్రేమగా పెంచుకోవాలి వాళ్ళను. బంగారు విస్తారమైన ముత్యములు కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. సో అమూల్యమైన సొత్తు. మనం నోటి మాట్లాడనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు నోరుంది కదా! నా ఒంట్లో శక్తి ఉంది కదా! అని ఏది పడితే అది మాట్లాడతా అంటే చెల్లదండి. అదే మన వృద్ధాప్యంలో ఇవన్నీ కూడా మన మీదికి వస్తుంటా ఉంటాయి. సో అందుకే మనం మాట్లాడినా కూడా జ్ఞానముతో మాట్లాడాలి, తెలివితో మాట్లాడాలి, ఓపికతో మాట్లాడాలి, సహనంతో మాట్లాడాలి. ఇవన్నీ కూడా మనకెందుకు దేవుడు ప్రిపేర్ చేపిస్తున్నాడు. అంతే కదండీ! ఇప్పుడు 40, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలా వద్దా? మన లోపల ఓపిక సహనం పెరగాలా వద్దా? మన లోపల మాట్లాడే విధానం మారాలా వద్దా?
సో మళ్ళీ మనము 25-30 సంవత్సరాలలాగా బిహేవ్ చేస్తే ఆ ఏజ్‌కి తగ్గట్టుగా మనం బిహేవ్ చేసిన వాళ్ళము కాదు. సో అందుకే తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైనవి. తెలివితో మాట్లాడాలి మనం మాట్లాడే ప్రతి మాట కూడా. గయ గయ అరవడము, కొట్లాటలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం. సో పెళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళు ఎదిగినా కూడా మళ్ళా భార్యాభర్తలు గొడవలు పడడం, 30 సంవత్సరాల క్రితము మళ్ళీ ముందడికేసుకొని తిట్టుకోవడము, మీ పెళ్ళప్పుడు ఇదైంది, అప్పుడు అదైందని. సో ఇవన్నీ కూడా తెలివి గల మాటలు కాదండి. తెలివి తక్కువ మాటలు. ఎప్పటిదప్పటిదే మర్చిపోవాలండి. ఎక్కడిదక్కడిదే మర్చిపోవాలి. నిన్న జరిగిందా? జరిగింది. వదిలేసేయాలి. ఈరోజు జరిగిందా? జరిగింది. వదిలేసేయాలి. 10 సంవత్సరాల క్రితం జరిగిందా? జరిగింది. వదిలేసేయాలి. కొంతమంది 10, 20 సంవత్సరాల క్రితం జరిగిన వాటిని కూడా గుర్తు చేసుకొని గొడవలు పడుతుంటా అంటారు. తిట్టుకుంటుంటా అంటారు. ఇవన్నీ కూడా మనశ్శాంతిని కరువు చేస్తాయి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మనశ్శాంతిని కరువు చేస్తాయి. వృద్ధాప్యంలో అందరూ కోరుకున్నది ఏంటిదండి? మనశ్శాంతి కోరుకుంటారు. వృద్ధాప్యంలో అందరూ కోరుకునేది ఏంటిదండి? శాంతము, దీర్ఘశాంతము. ఆహ్, ఏంటిది ఒక ముద్ద తిన్నా కూడా తృప్తిగా ఉండాలని కోరుకుంటారు. వృద్ధాప్యంలో నేను డబ్బులు సంపాదించాలి, 60, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను బంగ్లాలు కట్టాలి, కార్లు కొనుక్కోవాలి అన్న ఇంటెన్షన్ కంటే ఎక్కువగా ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా బ్రతకాలి అని కోరుకోవాలి. అన్నీ ఉండి మనశ్శాంతి లేకపోతే ఏది లేనట్టే అండి. ఏది లేకపోయినా మనశ్శాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. ఆ మనశ్శాంతిగా బ్రతకాలని ప్రార్థించుకోవాలి మనము. సో 20వ అధ్యాయము, సామెతలు 20వ అధ్యాయం 17వ వచనం జాగ్రత్తగా వినండి. ఇది లోకమంతా ఇదే నడుస్తుంది. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. చాలా మంది ఈ యవ్వన ప్రాయంలో చాలా మోసాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు, అక్రమాలు చేసి డబ్బు సంపాదించుకుంటారు. సో ఎన్ని విద్యలు, కోటి విద్యలన్నీ పూటి కోసమే అంటారు. సో మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుగా ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. అంటే చూసారా అండి? మంటితో నింపబడును. అంటే వాళ్ళు యవ్వన ప్రాయంలో ఇప్పుడు మనం చూస్తాము. వాళ్ళు తొందరగా బంగ్లాలు కట్టాలని, తొందరగా ఇల్లు కట్టాలని, తొందరగా వాళ్ళు డెవలప్ కావాలని అనేక మందిని మోసం చేసి, అక్రమం చేసి, అన్యాయం చేసి, సో ప్రమోషన్‌లు కొట్టాలని, వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెంచుకోవాలని, సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెంచుకోవాలని అన్యాయపు మార్గంలో ప్రతి ఒక్కరు నడుస్తున్నారు. సో వాళ్ళకు బహుగా ఇంపుగా ఉంటది. కానీ తర్వాత నోరు మంటితో నింపబడును. అంటే అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఇప్పుడు చూడండి, నాకు తెలిసిన కొంతమంది ధనవంతుల ఇళ్ళల్లో వాళ్ళు 3 పూటలు అన్నం తినరండి. 3 పూటలు మెడిసిన్సే తింటారు. ఎన్ని మెడిసిన్స్ తెలుసా? ఇన్ని మెడిసిన్స్ తింటారు. ఒక ముద్ద అన్నం ఎలాగైతే తింటారో, ఒక ముద్ద మెడిసిన్స్ తింటారు. చూసారా? వాళ్ళు అన్యాయం, అక్రమము, మోసం చేసి బహుగా ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. అంటే మనం తినే ఆహారము మనం న్యాయంగా సంపాదించినదై ఉండాలండి. 10,000 సంపాదించినా మంచిదే. అన్యాయం, అక్రమం చేసి నెలకు ₹1,00,000 సంపాదించడం కంటే నీతిగా, నిజాయితీగా 10,000 సంపాదించిన ఆ 10,000లే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీకు మనశ్శాంతిని ఇస్తాడు. ఆళ్ళు అన్యాయం, అక్రమం చేసి నెలకు 10,00,000 సంపాదించిన దాంట్లో నీకు వృద్ధాప్యంలో వరకు కూడా నీకు అది ఆశీర్వాదకరంగా ఉండదు. తిట్టుకుంటారు. వాళ్ళు నాశనాన్ని కోరుకుంటారు. ఒకరు ఉసురు పోసుకోవద్దంటారు కదా! అది జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను యవ్వన ప్రాయంలో ఉన్నాను, నేను తొందరగా సంపాదించాలి అని మోసం చేసి, అన్యాయం చేశారనుకోండి, అది వృద్ధాప్యంలో వచ్చే వరకు ఈ చేసిన మోసము, అన్యాయం అంతా గూడా ఒక గుదిబండలాగా, ఒక బండలాగా తయారై అది మీద పడుతుంటది. ఎందుకంటే కుటుంబ సభ్యులే విరోధులుగా మారతారు. కుటుంబ సమస్యలు ఎక్కువవుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతుంటాయి. అదే నువ్వు నీతిగా, నిజాయితీగా సంపాదించావనుకోండి, నీకు అందరూ కూడా నిన్ను ఎవరు తిట్టుకోకుండా, అంటే నువ్వు ఎవరిని మోసం చేయకుండా ఉన్నావనుకోండి, సో అది బహుగా ఇంపుగా ఉంటుంది. అది నిజమైన శ్రేష్టమైన ఫలము. అందుకే మనం తినే ఆహారము శ్రేష్టమైన ఫలమై ఉండాలి, కానీ ఇతరులను మోసం చేసి, అన్యాయము చేసి తినే ఫలం లాగా ఉండద్దు. కానీ లోకమంతా ఇలా ఉండట్లేదు. నిజంగా మనం చాలా మందిని చూస్తున్నాం. యంగ్‌స్టార్స్ 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. డబ్బు సంపాదన కోసం తొందరగా వెళ్ళాలని, తొందరగా డెవలప్ కావాలని రాంగ్ రూట్‌లో వెళ్తున్నారు. సో తర్వాత వాళ్ళ నోరు మట్టితో నింపబడును. అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలొస్తాయి, కుటుంబ సమస్యలొస్తాయి. వృద్ధాప్యంలో వాళ్ళను ఎవరు ఆదరించలేరు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులు, దోషాలన్నీ కూడా ఆ వృద్ధాప్యంలో ఏమవుతదంటే శిక్ష అనుభవించాల్సొస్తది. అందుకే మనం ఈ ఏజ్‌లో 22 నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి మనం 40 సంవత్సరాల మధ్యలో, 50 సంవత్సరాల మధ్యలో మనం చేసిన మంచి వృద్ధాప్యంలో అదే తిరిగి వస్తదండి. మనం చేసిన సహాయము వృద్ధాప్యంలో మనకు అదే తిరిగొస్తది. ఎందుకంటే మనం ఏది చేసినా గూడా సమయానికి వచ్చేది అదే అండి. మనం ఒకరికి అన్యాయం చేశామనుకోండి, సమయానికి ఆ అన్యాయమే మన మీదికొస్తది.
సో తగిన సమయంలో మనము 10 మందికి సహాయం చేశామనుకోండి, ఆ తగిన సమయంలో మన మీదికి అదే న్యాయం మన మీదికి వస్తది, సహాయం మన మీదికి వస్తది. కాబట్టి మనము ఈ యవ్వన ప్రాయంలో చేసిన అన్ని కూడా మనం వృద్ధాప్యంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా చేసిన ఫలము అనుభవించి వెళ్ళాల్సిందే అండి. సో ఎవ్వరైనా కూడా చేసిన ఫలం అనుభవించాల్సిందే. నువ్వు మంచి చేస్తే మంచి ఫలం అనుభవించి వెళ్తావు, చెడు చేస్తే చెడు ఫలం అనుభవించి వెళ్తాము. అందుకే మనము ఎలా ఉండాలంటే ఒక కడిగిన ముత్యం లాగా మన ఆత్మీయ సహవాసాన్ని మనం పెంచుకోవాలండి. సో అవతలోడు కోపానికి వస్తున్నాడు, మనము కోపానికి వెళ్ళొద్దు. అవతలోడు గర్వానికి వస్తున్నాడు, నేను గర్వానికి వెళ్ళాలి. అవతలోడు అన్యాయం అక్రమం మోసం చేసి 10 లక్షలు సంపాదించాడు నెలకు, నేను కూడా అన్యాయం అక్రమం ఆ రూటే ఎంచుకొని నెలకు 10 లక్షలు సంపాదించుకుంటా. అది కాదండి. ఒకసారి చెక్ చేసుకోవాలి, నేను తీసుకునే ఈరోజు ఒక ముద్ద ఆహారము అది నా కష్టార్జితము ఎవరిని మోసం చేయకుండా వచ్చిందా లేదా అని ఆలోచించాలి. చాలా మంది ఈ కంపెనీస్లలో కూడా వాళ్ళ డబల్ ప్రమోషన్ రావాలని ఇతరులను నెగిటివ్ గా చేసి, ఇతరులను చెడుగా మాట్లాడి, వాళ్ళ ప్రమోషన్ కోసం ఇతరులను తొక్కి వేస్తుంటా అంటారు. అది ఆశీర్వాదకరం కాదండి. అది తప్పకుండా అది వాళ్ళకు ఒకరోజు శాపంలాగా మారుతుంది. వాళ్ళ నోరు మంటితో నింపబడును. అది ఆశీర్వాదం ఆరోగ్యాన్ని తెచ్చివ్వదు. సో అందుకే ఇవన్నీ భయపెట్టడానికి కాదండి, జాగ్రత్త. మళ్ళా భయం వేరు, జాగ్రత్త వేరు. సో మనల్ని మనము ఎక్కడ ఒక్క దగ్గర సరి చేసుకుంటూనే ఉండాలి, జీవితాంతం సరి చేసుకుంటూనే ఉండాలి. ఒకసారి ఈ రోజు తెలుసో తెలియకో తప్పు చేసాం, మళ్ళీ నెక్స్ట్ డే ఆ తప్పుని కవర్ చేయొద్దు, ఆ తప్పుని ఒప్పుకొని వదిలేసి మళ్ళా తప్పు చేయకుండా మనము ఉండాలి. అలాగా మనము మారుతూ ఉండాలి. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. చూసారండి, మన పోరాటమే ఒక యుద్ధముతో సహా మన జీవితమే ఒక యుద్ధం అండి. సో మన ఊహ తెలిసిన పంచి మనం మరణించే వరకు మనందరం కూడా యుద్ధ భూమిలో. చదువుకునేటప్పుడు ఒక యుద్ధము, కాలేజీకి వచ్చిన తర్వాత ఒక యుద్ధము, వివాహ జీవితంలో ఒక యుద్ధము, అలాగే కుటుంబ సమస్యలతో యుద్ధము, పిల్లలతో పెంచడంలో ఒక యుద్ధము, అలాగే ఉద్యోగ విషయంలో యుద్ధము. ఇవన్నీ వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. మనం వివేకం కలిగి అడగాలి. అందుకే విజ్డమ్ అడగాలి. హౌ టు హ్యాండిల్ మై ఫ్యామిలీ లైఫ్, సో హౌ టు హ్యాండిల్ మై జాబ్, హౌ టు హ్యాండిల్ మై మినిస్ట్రీ. సో వీ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ ద విజ్డమ్. ఉద్దేశంలో ఆలోచన చేత స్థిరపరచబడును. మన ఉద్దేశంలో ఎలా ఉండాలండి? పవిత్రంగా ఉండాలి, ప్యూరిఫైగా ఉండాలి. సో ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను, మనసులో కూడా మనం ఎవరిని శపించొద్దండి, మనసులో కూడా ఎవరిని మనం నాశనం కోరుకోద్దు. అది ఎంత పెద్ద శత్రువు అయినా కూడా దేవుడికి వదిలేసేయండి. మనము ఏ తప్పు చేయనంత వరకు దేవుడికి ఏ ప్రాబ్లం లేదండి. నిన్ను 100 మంది తిట్టారా, దేవుడు ఏం కాదు పర్లేదు అంటాడు. నువ్వు తిట్టావా లేదా అని ఆలోచిస్తాడు. సో మనము తిట్టనంత వరకు దేవుడికి కంప్లీట్ గా ఆశీర్వదించడానికి యాక్సెస్ దొరుకుతుంది. సో అందుకే ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును ఆలోచన చేత. మన ఆలోచనలు కూడా ఇప్పటి నుంచే జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకోండి, మన వృద్ధాప్యంలో వరకు కూడా సెటిల్ డౌన్ అవుతుంటాం. వివేకము గల నాయకుడు యుద్ధము చేయము. సో వివేకం గల నాయకుడు లక్షణాలు ఉండాలి మన లోపల. కుటుంబంలో కూడా లేకపోతే పిల్లల్ని పెంచడంలో నాయకత్వ లక్షణాలు ఉండాలి. సో ఎలా పడితే అలా హ్యాండిల్ చేయొద్దు ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో నా ఫ్యామిలీ కదా, నా భర్తే కదా, నా భార్య కదా, నా పిల్లలే కదా, లేదండి, అవన్నీ మనకు ఎఫెక్ట్ పడతాయి. మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని ప్రేమతో పెంచామనుకోండి, మన వృద్ధాప్యంలో అదే ప్రేమ వాళ్ళు మనల్ని పంచుతారు, అదే ప్రేమను మనకు పెంచుతారు. కానీ చాలా మంది తల్లులు నేను చూసాను, వాళ్ళు చిన్నప్పటి నుంచే నెగిటివ్ మైండ్ సెట్ తో పెంచుతారు. వాళ్ళకు నీకు ఉన్న ఆహారాన్ని నువ్వే తినాలి, నీ ఇంటికి నాయనమ్మ వస్తే అమ్మమ్మ వస్తే నువ్వు మాట్లాడొద్దు, లేకపోతే వాళ్ళతో నువ్వు మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, నీ తండ్రి వస్తే గౌరవం ఇవ్వద్దు, సో నాతో గొడవ పెట్టుకున్నాడు. సో ఇలా చెప్పి వాళ్ళందరికి కూడా ఏం చేస్తున్నారు, నెగిటివ్ మైండ్ సెట్ వచ్చేసి ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాడు ఆల్రెడీ ఒక వృక్షం అయిపోయాడు, విష వృక్షం లాగా అయిపోయాడు, వాడు ఆదరించలేడు. అప్పటి నుంచే అదే భార్యాభర్తల మధ్య మాకు ఎన్నో గొడవలు ఉంటాయి, అది మీరు తీసుకోవద్దు. నువ్వు తండ్రికి నువ్వు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నువ్వు ఇవ్వాల్సిందే. ఆయన నీ తండ్రి, నీకేం అన్యాయం చేయలేదు కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చూసుకుంటాం. అలాగే ఒక తల్లి గురించి చెడుగా మాట్లాడుతున్నారు అనుకోండి పిల్లలు, ఆ ఫాదర్ కూడా ఆమె నీ కన్న తల్లి, అలా చెడుగా మాట్లాడొద్దు అని అలా సర్ది చెప్పాలి. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం, మీ దాకా రావద్దు. ఆమెకి ఇవ్వాల్సిన మర్యాద ఆమెకి ఇవ్వాలి, ఒక తల్లిగా. ఒక తండ్రిగా ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇవ్వాలి అని ఇలా చెప్పకుండా, నీ తండ్రి రాగానే మాట్లాడకు, నీ తండ్రితో ఇలా ఉండు అలా ఉండు, ఇంకా 4 ఎక్కించడం, లేకపోతే మీ మమ్మీ రాగానే ఇంకా నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని ఇలా ఎక్కించడం చేస్తుంటా అంటారు.
అంటే లేనిపోని వార్తలు, లేనిపోని నెగిటివ్ గా చెప్తుంటా అంటారు. తల్లి మీద, తండ్రి మీద, లేకపోతే నాయనమ్మల మీద, బాబాయిల మీద, లేకపోతే అక్క పెద్దమ్మల మీద, చిన్నమ్మల మీద, నాయన మామల మీద, ఇట్లా అందరి మీద ఏం చేస్తుంటారు, నెగిటివ్ చెప్పి 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 వాడిని ఏం తయారు చేస్తున్నారు, ఒక మూర్ఖుల్లాగా తయారు చేస్తున్నారు. అలా కాదు, వివేకం గల నాయకుడిపై మనం యుద్ధం చేయాలి. మన పరిస్థితుల మీద, మన కుటుంబం మీద, సమస్యల మీద జ్ఞానముతో, మూర్ఖత్వంతో ఇల్లు కట్టుకోవద్దండి. జ్ఞానముతో ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానముతో మనం జాబు చేయాలి. మూర్ఖత్వంతో జాబు చేయొద్దు. మన ఆలోచనలు స్థిరపరచబడతాయి. అంటే మన ఆలోచనలు మంచిగా ఉన్నాయనుకోండి, మన సెటిల్ డౌన్ కూడా అలాగే ఉంటుంది. అందుకే మన బుద్ధి ఎలాగుంటుందో మన బ్రతుకు అలాగుంటుందని వాక్యము సెలవిస్తుంది. సో ఇవన్నీ మనం డే టు డే యాక్టివిటీస్ లో చిన్న చిన్న తప్పులే, కానీ ఇవి చాలా ఇంపాక్ట్ అవుతాయి. వీటిని సరి చేసుకున్నామా మనకు మంచి మనశ్శాంతి వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది, సహనం వస్తుంది, ఓపిక వస్తుంది. సో వీటన్నిటిని మనం ఆచరించలేకపోవడం వల్లనే మనం ఎన్నో కొన్ని తెచ్చుకుంటున్నాము. సో అందుకే జ్ఞానముతో నేను నడవాలి, జ్ఞానముతో మాట్లాడాలి. మనం మాట్లాడే మాట కూడా ఎలా ఉండాలంటే అమ్మా, జ్ఞానముతో మాట్లాడాలి, ముత్యాలు రాలినట్టుగా ఉండాలి, ఒక సెన్స్ ఉండాలి మాటల్లో. మాట్లాడే 100 మాటల కంటే మాట్లాడే 10 మాటలలో క్లియర్ కట్ గా ఉండాలి. అంటే కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా ఉండాలి. అంతేకాని ముందుకలాగా వెనకాల ఒక మాట అలా మాట్లాడొద్దు ఎప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా మనము ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, దేవుడు మన బిహేవియర్ ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అని దేవుడు చెప్తున్నాడు. సో మన వృద్ధాప్యం వచ్చే వరకు దేవుడే మనల్ని ఎత్తుకుంటాడు. కానీ మనం చేయాల్సింది కూడా మనం చేయాల్సి ఉంది కదా. దేవుడు నాకు తోడున్నాడని మన ఇష్టారాజ్యంగా మాట్లాడడం కరెక్టా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మన నచ్చినట్టుగా వెళ్ళడం కరెక్టా? వీళ్ళని తీరుతా అనడం కరెక్టా? కాదు కదా. అందుకే 25 సామెతలు 19వ వచనంలో కొండెగాడే తిరుగుల వాడు. సో వీళ్ళు చాలా డేంజర్ అండి. కొండెగాడే తిరుగుల వాడు గాసిప్స్ క్రియేట్ చేస్తుంటా అంటారు. వాళ్ళ విషయాలు మీ దగ్గర, మీ విషయాలు వాళ్ళ దగ్గర. సో పరుల గుట్టు బయట పెట్టు, కావున వరదుబోతుల జోలికి పోకుము. సో ఇలా మనం ఉండొద్దు. సో మనము కూడా అలాంటి వాళ్ళ జోలికి వద్దు. కొండెగాడే తిరుగుల వాడు. సో మన దగ్గర చాలా మంది ఉన్నారు కొండెగాళ్ళు. అంటే మనము ఇతరుల గురించి విమర్శించే వాళ్ళు, ఇతరుల గురించి దూషించే వాళ్ళు, అయితే మన దగ్గర మన గురించి పాజిటివ్ గా మాట్లాడి మన గురించి నెగిటివ్ గా వెనకాల చెప్పడం, వీళ్ళు చాలా డేంజర్ అండి. సో మన లోపల అలాంటి గుణం ఉన్నా కూడా తీసివేసుకోవాలి. సో ఎక్కడి విషయాలు అక్కడే, ఎవరి విషయాలు అక్కడనే. సో పరుల గుట్టు బయట పెట్టును. సో ఎవరైనా, సో ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవడైనా కొండెగాడై అంటే గాసిప్స్ చేసేవాడు ఉన్నాడు, పర్ల గుట్టు బయట పెడుతున్నాడు అంటే ఆడ అపవాది. గుర్తు పెట్టుకోండి. నీ మనస్సుని దొంగలించడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని దొంగలించడానికి వస్తున్నాడు. వదురు బోతుల జోలికి పోకుము. అవును కదండి. ఇప్పుడు ఒక బురదలో రాయిస్తే మన మీదకే చెల్లుతుంది. వదురు బోతుల జోలికి నిజంగా చెప్తున్నా ఎప్పుడు పోవద్దండి. వాడు ఒర్రుబోతా, వాడు ఒరుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు, కానీ సెన్స్ ఉండదు. మనం మంచి చెప్పినా కూడా అర్థం చేసుకోరు. వదురబూతుల జోలికి అస్సలు పోవద్దండి. కొందరు నోరు తెరిస్తే చాలు, భూతు పురాణం నోరు తెరిస్తే చాలు, సెన్స్ లేకుండా ఒరుతూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు గట్టి గట్టిగా. వాళ్ళ జోలికి పోకపోవడం బెటరు. మన లోపల కూడా క్యారెక్టర్ ఉండకూడదు. సో మూడు రకాల మనుషులు ఇక్కడ. సో ఇవన్నీ మన లోపల ఉంటే కట్ డౌన్ చేసుకోవాలి. కొండగాడే తిరుగుల వాడు అంటే గాసిప్స్ ని, పని లేకున్నా కూడా పని చేసుకొని, పని కట్టుకొని మన ఫోన్లు చేసి మరి 10 మంది గురించి చెడుగా మాట్లాడతారు. సో మన ఆఫీసులలో ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి. కొండగాడే తిరుగులు వాడు పరువుల గుట్టు బయట పెట్టును. ఎవరైనా విషయం మన దగ్గర తెలిసిందంటే అది మన దగ్గరనే ఆగిపోవాలని గుర్తు పెట్టుకోండి. ఒక ఫ్యామిలీలో ఒకరు నిన్ను నమ్మి ఒక విషయం చెప్పారంటే అది నీ దగ్గరే ఉండిపోవాలి. ఇప్పుడు నాకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయి, అవన్నీ నా దగ్గరనే ఉంటాయి. కొంతమంది నాకు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, అది నా దగ్గరే ఉంటది. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయను, వద్దు, అవసరం లేదు వాళ్ళకు. సో ఐ విల్ షేర్ ఓన్లీ గాస్పల్ ఆఫ్ జీసస్ ఓన్లీ. సో పరుల గుట్టు బయట పెట్టద్దు, కావున వదురు బోతుల జోలికి పోకుము. కొంతమంది నేను చూశాను నా జీవితంలో 60-70 సంవత్సరాలు వచ్చినా కూడా వదురుతూనే ఉంటారు, చాదస్తము, లేకపోతే వాళ్ళు ఇంకా మూర్ఖత్వంగానే బిహేవ్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వదురుబోతులు చాలా డేంజర్ అండి. వాళ్ళు 1కి 100 మాటలని తిడతారు, శాపనార్థాలు పెడతారు. సో అవన్నీ కూడా మంచిది కాదు. వాళ్ళ జోలికి పోకపోవడమే బెటరు. వాళ్ళు ఒక మాట అన్నా కూడా మళ్ళీ తప్పుకొని రావడమే బెటర్. కానీ మనం వాళ్ళతోటి గొడవలు పడలేము, వాళ్ళతోటి కొట్లాటలు పడలేము. ఇలాంటి మనుషులు మన జీవితంలో చుట్టూనే ఉన్నారు, ఎక్కడో లేరు, మన చుట్టూనే తిరుగుతుంటా అంటారు. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో, చుట్టాలలో, బంధువులలో, స్నేహితులలో. సో అందుకే మనకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే
అది మన దగ్గరే పెట్టుకోవాలి. అదే పెద్దరికం అండి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇలా బ్రతుకుతే పెద్దరికం వస్తుందండి. ఏజ్ మీద పడ్డంత మాత్రాన పెద్దరికం రాదు, గుర్తు పెట్టుకోండి. నేనైతే అలాగే అనుకుంటా. కొంతమంది 30 సంవత్సరాలు 50 40 సంవత్సరాల పిల్లలు కూడా పెద్దరికంగా ఆలోచిస్తారు, పెద్దరికంగా మాట్లాడతారు, పెద్దరికంగా ప్రవర్తిస్తారు. కొంతమంది 60 70 80 90 వచ్చినా కూడా పెద్దరికంగా మాట్లాడరు, పెద్దరికంగా ఆలోచించరు కొంతమంది. సో వాళ్ళను పెద్దరికంగా అనుకోరు. సో అందుకే మన వయసు మీద పడ్డ కొద్దీ మన లోపల మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి, పెద్దరికం రావాలి. ఆ మెచ్యూరిటీ లెవెల్, పెద్దరికం రావాలి. మన ప్రవర్తన కూడా పెద్దరికంగా ఉండాలి, కానీ చిన్న పిల్లలు చేష్టల్లాగా ఉండకూడదు. సో ఇవన్నీ ఉన్నా కూడా మనం కట్ డౌన్ చేసుకోవాలండి. పరుల గుట్టు ఎప్పుడు బయట పెట్టొద్దండి. ఒకవేళ బయట పెడుతున్నారు అంటే అక్కడ మంచిది కాదది. కొండెగాడై తిరుగులవాడు అంటే మనం ఎప్పుడు కూడా ఒకరింటి ఇన్ఫర్మేషన్ ఇంకో ఇంటికి మోయొద్దు. సో వదుర్ల బోతుకు జోలికి పోవద్దు. మనం కూడా వదురు బోతులాగా ఉండొద్దు. సో మాట్లాడే ఒక మాట అయినా కూడా న్యాయంగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, కొండ బద్దలు కొట్టినట్టుగా ఉండాలి. కీడుకి ప్రతి కీడు ఎవరిను చేసుకునవద్దు. సో దీని గురించి మంచి జ్ఞానం ఇస్తాడు చూడండి దేవుడు. ఇప్పుడు మనకు ఒకరు కీడు చేశారండి, మళ్ళీ మనము ఇతరులకు కీడు చేశాము. ఏమైనట్టు? మనం చెడ్డవాళ్ళమైనట్టు. ఒకడు మనకు చెడు చేశాడు, మళ్ళీ తిరిగి మనం చెడు చేశాము. ఏమైనట్టు? మనము చెడ్డవాళ్ళమైనట్టు. అంటే దేవుడి దృష్టికి ఏమవుతున్నాము? చెడ్డవాళ్ళలాగా అవుతున్నాము. వాడు కీడు చేశాడు కదా, నువ్వు కీడు చేశావు. సో దీంట్లో నా పాత్ర ఏముంది? సో దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు నీలో ఎంత కీడుందో, ఎంత చెడుందో, ఎంత మంచి ఉందో, ఎంత న్యాయం ఉందో, ఎంత అన్యాయం ఉందో, దీనిని బట్టే దేవుడు మన కోసం మనల్ని ఆశీర్వదిస్తాడు. దీనిని బట్టే ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడంటే, వాడు చెడ్డవాడు, మనల్ని కూడా చెడ్డవాడిలాగా తయారు చేస్తాడు. అందుకే 10 మంది నీతో అటాక్ చేపిస్తుంటా అంటాడు. వాళ్ళు నిన్ను ఈ మాట నీ చెవులోకి వినపడేలాగా చేపిస్తుంటా అంటాడు. వాళ్ళు నిన్ను ఈ మాట అన్నారు. సో అనగానే మనకేమవుతుంది? ఇమీడియట్ గా ద్వేషం వచ్చేస్తుంది, ఇమీడియట్ గా పగ వచ్చేస్తుంది. అప్పుడు మన హృదయం ఏమవుతుంది? చెడిపోతుంటది. ఇప్పుడు కీడు చేశారని మనం ఏం చేస్తాము? ప్రతి కీడు చేస్తాము. అంటే వాళ్ళ గురించి ఎలాగ నాశనం చేయాలని ఆలోచిస్తుంటా అంటాం. అప్పుడు ఏమవుతుంది? మన హృదయము శుద్ధ హృదయం ఉంటుందా, అపరిశుద్ధమైన హృదయం ఉంటది. మన హృదయం ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంటా ఉంటది. సో కీడుకి ప్రతి కీడు చేసుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకుము, ఆయనే నిన్ను రక్షించును. చూసారా అండి? దేవుడి కోసం కనిపెట్టుకుని ఉండాలి, ఆయనే మన అందరినీ కూడా రక్షిస్తాడు. సో కీడుకి ప్రతి కీడు, చెడుకి ప్రతి చెడు, లేకపోతే ఒక మాటకు 2 మాటలు. నో 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 నో. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు నువ్వు మనల్ని ఒకరు తిట్టారు, మళ్ళీ మనం తిరిగి తిట్టాము. ఇందులో దేవుడి పాత్ర ఏమున్నది? నువ్వు తిట్టావు, మీరు తిట్టుకున్నారు కదా, నేను అనాల్సిన అవసరం ఏమున్నది? దేవుడు ఇన్వాల్వ్ కాడు. సో ఒకరు తిట్టారు, ఇద్దరు తిట్టారు, 10 మంది తిట్టారు, అయినా నువ్వు తిట్టలేదా? అప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు. వెన్ యు ఆర్ బికమ్ ఏ సైలెంట్, గాడ్ విల్ బికమ్ ఏ వైలెంట్. వెన్ యు ఆర్ బికమ్ ఏ వైలెంట్, గాడ్ విల్ బికమ్ ఏ సైలెంట్. అర్థమైందా? మనం దేవుడికి అప్పచెప్పేయాలండి. అది మనం పగ తీర్చుకోవడం ఎలా అంటే, దేవుడికి అప్పచెప్పేయడమే పగ తీర్చుకోవడం, మౌనంగా ఉండడమే పగ తీర్చుకోవడం, సైలెంట్ గా ఉండడమే మనం పగ తీర్చుకోవడం. ఇప్పుడు వాడు కీడు చేశాడని మళ్ళీ మనం ప్రతి కీడు చేసాం అనుకోండి, మనం చెడ్డవాళ్ళం అవుతామా, మంచి వాళ్ళం అవుతామా? చెడ్డవాళ్ళం అవుతాము. వాళ్ళు అన్యాయం చేశారని మళ్ళీ తిరిగి మనం అన్యాయం చేసాం అనుకోండి, మనం న్యాయస్థులం అవుతామా, అన్యాయస్థులం అవుతామా? అన్యాయస్థులం అవుతాం. వాళ్ళు అన్యాయం చేసిన, చెడు చేసిన, కీడు చేసిన ప్రార్థించి దేవుడికి అప్పచెప్పేసాయి. వాళ్ళకంటే నిన్ను ఘనంగా హెచ్చిస్తాడు, వాళ్ళకంటే నిన్ను బహుబలంగా ఆశీర్వదిస్తాడు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కీడు చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ అదే మనం వృద్ధాప్యానికి అదే కీడు మన మీదకి వస్తుంది. అర్థమవుతుందా అండి? మనము ఈ ఏజ్ లో ఏదైతే కీడు చేస్తామో, ఎవరికైతే మోసం చేస్తామో, ఎవరికైతే అన్యాయం చేస్తామో, అది మళ్ళీ తిరిగి మన మీదకే వస్తుందండి ఒక ఏజ్ మీద పడ్డాక. అలాగే మనము కీడు చేయకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా మౌనంగా ఉండి ప్రార్థించి దేవుడికి అప్పచెప్పావా? సో నువ్వు దేవుడికి స్థానం ఇస్తున్నావు అంటే నువ్వు చెడ్డవాడి కావట్లేదు, నువ్వు కీడు చేయట్లేదు, నువ్వు అన్యాయం చేయట్లేదు, నువ్వు మోసం చేయట్లేదు, నువ్వు చెడ్డవాడివి కావట్లేదు. అలాగే ఆత్మను, ఆత్మీయతను, నీ క్యారెక్టర్ ని, బిహేవియర్ ని, ప్రవర్తనను కాపాడుకుంటున్నావు. సో అప్పుడు దేవుడు చూస్తాడు, సో నీ లోపల ఏ చెడుతనం లేదు. సో ఆ చెడుతనం లేదు కాబట్టి నీకు ఒక ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు కీడుకి ప్రతి కీడు చేయలేదు కాబట్టి ఒక ప్రతిఫలం ఇస్తాడు. సో నా జీవితంలో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయండి. నా గురించి వెనకాల 10 సంవత్సరాల నుంచి మాట్లాడినా కూడా ఒక్కరోజు కూడా నేను వాళ్ళను మందలించలేదు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. సో దేవుడికే అప్పచెప్పాను. సో ఎందుకంటే కీడుకి ప్రతి కీడు దేవుడు చేయొద్దన్నాడు. సో నాకు ఒక్కోసారి ఉద్యోగంలో కూడా నా వెనకాల నాకు ఉద్యోగం పోయేంత వరకు కూడా
కొన్ని అనుభవాలు వచ్చాయి. అయినా కూడా నేను ఒక్కరోజు మాట మాట్లాడలేదు. దేవుడు నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేసి వేరే ప్రదేశంలో పెట్టాడు. సో దేవుడే చూసుకుంటాడు. ఆల్ మూమెంట్ విల్ హ్యాపెన్ బై గాడ్ ఓన్లీ. దేవుడికి అప్పచెప్పేసేయండి. మనం హ్యాండిల్ చేయలేమండి. మా అంటే ఒక్కరి నోరు మూయగలుగుతాము, ఇద్దరు నోర్లు మూయగలుగుతాం, వందల నోర్లు మనం మూయలేము, వేల నోర్లు మనం మూయలేము. సో కీడుకి ప్రతి కీడు చేసామనుకోండి మనం చెడ్డవారి కింద అయిపోతాం దేవుడి దృష్టికి. చెడుకి అలాగే అన్యాయానికి మళ్ళీ అన్యాయం చేసామనుకోండి దేవుడి దృష్టికి మనం అన్యాయం అవుతాము. సో అన్యాయస్తులను దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. చెడ్డవాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. మన ఆశీర్వాదం పోవాలనే అపవాదం ఏం చేస్తుంటాడంటే మన మీద ఆ నోటి మాటల ద్వారా అటాక్ చేపిస్తుంటా అంటాడు. మన కోపం వచ్చేలాగా, ద్వేషం వచ్చేలాగా, మనకు లోపల పగ పెరిగేలాగా, అసూయ పెరిగేలాగా అపవాది మన చుట్టూ మనుషులను పెట్టేసి నోటి మాటల ద్వారా మనము ఆత్మీయ సహవాసం పోగొట్టుకోవాలని, దేవుడితో సహవాసం పోగొట్టుకోవాలని చేస్తుంటా అంటాడు. ఇవన్నీ మర్మాలండి, చిన్న చిన్న మర్మాలే. అర్థం చేసుకుంటే చాలా అర్థమవుతుంది. మీరు కూడా గమనించండి మీ జీవితంలో ఎవరెవరి ద్వారా ఏ మాటలు వస్తున్నాయో. సో వాళ్ళ దగ్గర నుంచి అపవాది నిన్ను అటాక్ చేసి నీ ఆత్మీయ సాహసము పోగొట్టాలని ట్రై చేస్తుంటా అంటాడు. అందుకే ఉద్యోగంలో ఒకరు ఉంటారు ఖచ్చితంగా, కుటుంబంలో ఒకరు ఖచ్చితంగా ఉంటారు, బంధువుల్లో ఖచ్చితంగా ఒకరు ఉంటారు, ఉంటున్న అపార్ట్మెంట్ లో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. ఎవరు మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడారని మనం ఏం చేస్తాం? ఈ నలుగురు గురించి ఎక్కడెక్కడైతే మన గురించి చెడుగా మాట్లాడారో మనం కూడా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతాం. అప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ ఏమవుతుంది? కరప్ట్ అవుతుంటది, పొల్యూట్ అవుతుంటా అంటది. సో అలాగే వాళ్ళు మాట్లాడుకొని అయినా దేవుడు దీవించును కాక అని అన్నావు అనుకోండి, అప్పుడు నీ యొక్క ఆత్మ అలాగే వర్ధిల్లుతూ ఉంటుంటది. సో అర్థమవుతుందండి? లోపలికి ఏమవుతుంది? నెగిటివ్ ఇంజెక్ట్ అవుతుంటా అంటది. సో ఇవన్నీ కూడా మనకు అనారోగ్య సమస్యల పాలు చేస్తుంది. మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్, వృద్ధాప్యంలో ఇవన్నీ కూడా మనం అనుభవించాల్సి ఉంటది. సో అందుకే నేను కొంతమందిని చూశానండి నా లైఫ్ లో, బాగా నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళు త్వరగా చనిపోయారు. 55-60 yearsకే చనిపోయి ఆరోగ్యంతో చనిపోయిన వాళ్ళని చూసాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఎక్కువగా. సో మన జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండదండి. కానీ మనము దానిని మార్చుకునేటట్టుగా ఉండాలి. అంటే ఎక్కువగా ప్రెషర్ తీసుకోవద్దు. కొంతమంది తొందరగా ప్రెషర్ తీసుకుంటారు లోపలికి. అలా ఎక్కువగా ప్రెషర్ తీసుకోవద్దండి. ఎమోషనల్ గా వీక్ ఉండదు ఎప్పుడైనా కూడా. మనం ఎమోషన్ గా వీక్ గా ఉన్నామంటే అపవాది ఆడేసుకుంటాడండి. వెన్ యు ఆర్ వీక్ ఇన్ ఎమోషనల్, సో సైతాన్ విల్ బికమ్ ఏ స్ట్రాంగర్. వెన్ యు ఆర్ స్ట్రాంగర్ ఇన్ ఎమోషనల్, సైతాన్ విల్ బికమ్ ఏ వీకర్. అర్థమవుతుందా అండి? మనం ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అపవాది వీక్ అవుతాడండి. మనం ఎమోషనల్ గా వీక్ అయినప్పుడు అపవాది స్ట్రాంగ్ అవుతుంటా అంటాడు. అందుకే డోంట్ బి ఎమోషనల్ గా వీక్ గా ఉండద్దు, మనం స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇవన్నీ కూడా జస్ట్ మన క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నాడు దేవుడు. ఇలా ఉండద్దు అని మలుస్తున్నాడు ఒక చిన్న పిల్లలకు కూర్చోబెట్టి. నిజంగా చెప్తున్నా, ఈ బోధనలు ఎక్కడ మన స్కూల్లో ఎవరు చెప్పి ఉండరు, మన కాలేజీలో చెప్పారు, మన తల్లిదండ్రులు కూడా మనకి ఇవన్నీ చెప్పి ఉండరు, మనం కూడా మన పిల్లలకి ఇవన్నీ చెప్పి ఉండకపోవచ్చు. ఎవ్వరు కూడా మనకి ఇలాంటి బోధనలు చెప్పరు. ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎంతసేపు నెగిటివిటీ పెంచుతా అంటారు పిల్లల్ని కూడా. నెగిటివ్ తోటే, వాళ్ళతోటి అలా ఉండు, వీళ్ళతోటి ఇలా ఉండు, వాళ్ళు వస్తే మాట్లాడకు, వీళ్ళు వస్తే మాట్లాడకు, వాళ్ళు వస్తే అది షేర్ చేయకు, ఇది షేర్ చేయకు, అలాగే నెగిటివ్ గానే ఉంటారు. కానీ వాళ్ళు పాజిటివ్ గా ఎప్పుడు కూడా పిల్లల్ని చెప్పకుండా పెంచరు చాలా మటుకు కూడా. సో విల్ సీ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడననే అంశం ద్వారా ఇన్ని అంశాలను మాకన్నీ కూడా తీసి మా కళ్ళగట్టు చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభువ, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉంటే మా వృద్ధాప్యంలో మంచి ఈవులతో తృప్తి పొందుతాము, ఇవన్నీ కూడా మాకు జ్ఞానాన్ని ఇస్తున్నందుకు మీకే వందనాలు. ఈరోజు చెప్పిన మెసేజ్ ద్వారా మేమందరం కూడా ఆశీర్వదించబడ్డామయ్యా. కానీ విన్న మెసేజ్ విన్నట్టుగా కాకుండా తూచా తప్పకుండా పాటించే శక్తిని, సామర్థ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ.